హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనము పంజాబీ ప్యాంట్ కటింగ్ ఎలాగో తెలుసుకుందాము. దీనికోసం అయితే ముందు ఫోల్డింగ్స్ మన వైపుకి పెట్టుకొని ఓపెన్స్ మన వైపుకి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆది పాయింట్ తీసుకొని మనకి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, ప్రిల్స్ పెట్టిన దగ్గర, అంటే పైనుంచి కాదండి, ప్రిల్స్ పెట్టిన దగ్గర నుంచి కాలు వరకు చూసుకోవాలి. ఇక్కడ నాకు వచ్చేసి 28 ఇంచులు వచ్చింది. మనకు వచ్చిన ఎగ్జాక్ట్ లెంత్కి ఇంకొక 3 ఇంచెస్ కలిపి మనమైతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే 28 ఇంచులు వచ్చింది. 28 ఇంచులకి 3 ఇంచులు కలిపేసి మనమైతే ఈ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఈ క్లాత్ దగ్గర మనకు ఫోల్డింగ్స్ మన వైపుకు ఉంటాయి, ఆపోజిట్గా మనకు ఓపెన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఓపెన్స్ అంతా కూడా క్రాస్ లేకుండా స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. ఎందుకంటే క్రాస్ రాకుండా ఏది కట్ చేసినా కూడా మనం ఇలా క్రాస్ లైన్ గీసుకోవటం వల్ల క్రాస్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనము మార్క్ చేసుకున్న ఈ స్ట్రైట్ లైన్ పైన ఈ టేప్ అయితే పెట్టేసి మనకు 32 ఇంచులు ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఒక 2 ఇంచులు మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి పై వైపుకి అనమాట, అంటే మనం ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, దాని నుంచి లోపల వైపుకి 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయాలి. ఇది ఎందుకంటే మనం కాలు దగ్గర ఫోల్డ్ చేసి కొడతాం కదండి, దానికోసం అనమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత కాలి లూజ్ అయితే చూసుకోవాలి. ఇలాగ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ నాకైతే కాలి లూజు 6.5 ఇంచులు వచ్చింది. ఈ 6.5 ఇంచులకి మనం 1 ఇంచు కలుపుకొని అయితే మార్క్ చేసుకోవాలి. అంటే 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి లెంత్ అనేది. ఈ కాలి లూజ్ అనేది మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదండి లైన్, ఆ లైన్ మీద పెట్టి టేప్ అక్కడ నుంచి 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మనకు కుట్టు లోపలికి పోతుందన్నమాట, అలాగే కొంచెం ఖర్చు కూడా వస్తుంది. అందువల్ల 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ఇలాగ మనము మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎదురు వైపున ఆపోజిట్స్ ఉంటాయని చెప్పాను కదండి, ఓపెన్స్. ఆ ఓపెన్స్ దగ్గరికి క్లాత్ అనేది నీట్గా పరుచుకోవాలన్నమాట. పరుచుకున్న తర్వాత ఇప్పుడు మనకు కిస్తా షేప్, అంటే మనం ప్రిల్స్ పెట్టిన దగ్గర నుంచి మనకి ఇక్కడ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ వరకు కూడా కింద వెనకాల షేప్ వరకు కూడా నీట్గా ఇలా టేప్ పెట్టుకొని కొలుచుకున్న తర్వాత ఈ కిస్తా మార్కింగ్ అనేది మనకు వస్తుందన్నమాట. నా కిస్తా మార్కింగ్ వచ్చేసి 9.5 ఇంచులు. 9.5 ఇంచులకి ఇంకొక 1.5 ఇంచు కలుపుకొని 11 ఇంచుల దగ్గరికి నేనైతే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్లో కూడా ఓపెన్స్ ఉన్న దగ్గర, అంటే క్లాత్ క్రాస్ ఉంటుంది కదా, అక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని ఈ స్ట్రైట్ లైన్ మీదగా మనము 11 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను నేను. అంటే మనకు వచ్చిన కిస్తా హైట్ నుంచి ఒక 1.5 ఇంచు కలుపుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచు మనం మార్క్ చేసిన వైపు దగ్గర నుంచి మన వైపుకి ఎందుకంటే కిస్తా మార్కింగ్ కోసం అన్నమాట, షేప్ అయితే వస్తుంది కదా, ఆ మార్కింగ్ కోసము 1.5 ఇంచు ఇలా మార్క్ చేసుకొని లోపల వైపుకి ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ చివర్లో అయితే మనం చిన్న షేప్ ఇవ్వాలండి, రౌండ్ షేప్. ఇలా ఇవ్వటం వల్ల కిస్తా షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ కిస్తా షేప్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి అయితే కాలి షేప్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ కాలి షేప్ మార్క్ చేసుకునేటప్పుడు మీరు సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అనేది చూసుకోవాలండి. ఇక్కడ నేను కట్ చేస్తున్న అమ్మాయి అయితే కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి ఈ లూజ్ అయితే సరిపోతుంది. అందువల్ల నేను ఉన్న క్లాత్ అంతా కూడా అమ్మాయికి ఫ్రీగా ఉండాలని ఇలా పెట్టేశాను అనమాట. మీరు ఒకవేళ సన్నగా ఉండే వాళ్ళు అయితే మాత్రం కొంచెం లోపల వైపుకి ఇప్పుడు మీకు చూపిస్తానండి తర్వాత ఎలా గీయాలో. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఎలా అయితే మనం మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. క్లాత్ అంతా కూడా సర్దుకుంటున్నానండి, కెమెరా కొంచెం దూరంగా ఉండటం వల్ల ఇలా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అక్కడ నుంచి కాదు, మనం ఇక్కడ నుంచి వచ్చి షేప్ ఇచ్చాము, ఈ కిస్తా షేప్, ఆ కిస్తా షేప్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. అలాగా ఇక్కడ మనకు పాయింట్ ఉంటుంది కదా, ఆ కిస్తా షేప్ దగ్గర నుంచి నీట్గా ఇలా ముందర డాట్స్గా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటూ కింద మనము కాలు దగ్గర డబ్బాలాగా మార్క్ చేసాం కదా,
అదంతా అక్కడ వరకు కూడా నీట్గా మనం షేప్ ఇచ్చేయాలన్నమాట. చిన్న రౌండ్ లాగా అలాగా మనకి షేప్ తెలుస్తుంది కదా, ఆ షేప్ అంతా ఇచ్చేయాలండి. ఇలా కాలికి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఒకవేళ లోపలికి మార్క్ చేసుకోవాలనుకుంటే ఈ కిస్తా షేప్ దగ్గర నుంచి మనము తీయాలన్నమాట. అటువైపు నుంచి తీయకూడదు, అక్కడి నుంచి ఆ కిస్తా షేప్ పాయింట్ దగ్గర నుంచి తీయాలండి. అటువైపు తీసామంటే మనకు నీట్గా రాదనమాట, కట్ అయిపోతుంది కాబట్టి కిస్తా అంతా. ఈ లోపల వైపుకి తీసుకోవచ్చు మీరు ఇలాగ లోపల వైపుకి. మీకు ఎంత టైట్గా కావాలి, కాలికి పట్టి ఉండాలని అనుకున్నప్పుడు కొంచెం లోపల వైపుకి ఇలా మనము గీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 1.5 ఇంచు కాలి కంటే ఎక్స్ట్రా లూజ్ ఉండేటట్టుగా పెట్టుకున్నాను. చెప్పాను కదండి, అమ్మాయి బాగా చబ్బీగా ఉంటుంది, అందువల్ల ఫ్రీగా ఉండాలని చెప్పి అయితే నేను అలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కిస్తా షేప్ ఎలా కట్ చేయాలో చూద్దాము. కిస్తా షేప్ కట్ చేసేటప్పుడు ఇక్కడ మనం పట్టుకొని నీట్గా ఇలా షేప్ అంతా కూడా కట్ చేయాలండి. ఇలాగా ఇది మొత్తం కూడా ఈ కిస్తా షేప్ పై వరకు మనం మార్క్ చేసుకున్న లైన్ అంతా కూడా నీట్గా పై వరకు కట్ చేసుకోవాలి. అంతేనండి, మనకి ఇదైతే ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ దగ్గర లూజ్ చూపిస్తున్నాను చూడండి, ఈ కాలు దగ్గర మనం ఎంత ఎక్స్ట్రా పెట్టుకోవాలనేసి నేనైతే ఇక్కడ 1.5 ఇంచెస్ దాకా పెట్టుకున్నాను. మీకు ఒకవేళ ఇంకా కాలుకు పట్టినట్టుగా ఉండాలనుకుంటే అక్కడే మార్క్ చేసుకొని ఇంచెస్ వైజ్గా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ లెంత్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చిన లెంత్ మీద 10 ఇంచులు వచ్చిందండి. 10 ఇంచుల మీద ఇంకొక 2 ఇంచులు కలుపుకొని 1.5 ఇంచ్ సరిపోతుందండి. ఈ 10 ఇంచుల మీద 10.5 పెట్టుకోవాలండి. అంటే ఇది పొడవు అన్నమాట, హిప్ బెల్ట్ పొడవు. అలాగే హిప్ బెల్ట్ యొక్క విడ్త్ వచ్చేసి నాకు 13 ఇంచులు వచ్చిందండి. 13 ఇంచులకి ఇంకొక 1.5 ఇంచు కలుపుకొని 14.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం క్లాత్, అమ్మాయి కొంచెం లావు ఉండటం వల్ల క్లాత్ మిగలలేదు. క్లాత్ మిగిలితే మాత్రం ఇది ఫోల్డింగ్ వైపు నుంచి మనం మార్క్ చేసుకోవాలన్నమాట. నేను అనేది ఓపెన్స్ నుంచి మార్క్ చేస్తున్నాను, అంటే 2 పీసెస్ లాగా వస్తాయి అని చెప్పేసి. సో మనకి ఇక్కడ లెంత్ వచ్చేసి 10.5 మనకు వచ్చిన క్లాత్ మెజర్మెంట్ నుంచి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. ఇదంతా కూడా కుట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చేసి హిప్ యొక్క విడ్త్ కూడా అంతేనండి, 1.5 ఇంచ్ దగ్గరికి ఎక్స్ట్రా మార్క్ చేసుకొని 13 ఇంచులకి 14.5 ఇంచులు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఎందుకంటే నాకు ఒకటి జాయింట్ వచ్చింది, అలాగే 2 ఓపెన్స్ వచ్చినాయి అన్నమాట. క్లాత్ సరిపోయినప్పుడు ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంది. ఇప్పుడైతే ఇక్కడ టక్స్ ఇచ్చేసుకుందాము నీట్గా. వీటికి మిడిల్ టక్స్ ఇచ్చిన తర్వాత ఓపెన్స్కి మిడిల్ టక్స్ అవసరం లేదండి, ఎందుకంటే అక్కడ కుట్టేస్తాం కాబట్టి మనకు గుర్తుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము కాలికి, అలాగే మనము కాలు కుట్టిన దగ్గర మధ్యలో ఉంటుంది కదండి, అక్కడ అలాగే కింద కాలు వైపున మనం లూజ్ పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా టక్స్ ఇచ్చేయాలండి. ఇప్పుడైతే ఈ హిప్ బెల్ట్ అనేది పూర్తి అయిపోయిందనమాట. ఈ హిప్ బెల్ట్లో మళ్ళీ 1.5 ఇంచుకి, అంటే విడ్త్లో 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే మనం నాడ ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, అందుకనమాట. ఇక్కడ మిగిలిన పీస్ తోటి ఇంకా మనము డోరీ కోసము కట్ చేసుకోవటమేనండి. అంతేనండి, మన ప్యాంట్ కటింగ్ అయితే అయిపోతుంది. స్టిచ్చింగ్ వీడియో అయితే ఇంకొక వీడియోలో చూద్దాము. మనము సింపుల్గా ఇలా వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని దీని నుంచి డోరీ కోసము క్రాస్గా పీసులు కట్ చేయాలి. ఇలాగ ఈ పీసులన్నీ కూడా కట్ చేసి
కొంచెం వెడల్పుగా పెట్టుకొని 1.5 ఇంచ్ అట్లా విడ్త్ వచ్చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసులన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోవాలండి. అంతేనండి, మన ప్యాంట్ కటింగ్ అయితే అయిపోతుంది. ఇవైతే మనము డోరీ లాగా కుట్టేయచ్చు. చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఈ పైజామా కుట్టడం అనేది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అన్నమాట. అంతేనండి, పూర్తయిపోయింది మన కటింగ్, ప్యాంట్ కటింగ్ అంతా కూడా. మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందాము.